అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మిత్రులారా, మన ఇస్లాం ధర్మంలో కొన్ని రాత్రులకు ఎంతో ప్రత్యేకత ఉంది. అల్లాహ్ సుబ్హానవతాలా తన కారుణ్యాన్ని కురిపించే ఆ అద్భుతమైన రాత్రులలో ఒకటి షబే బరాత్. ఈ రాత్రి ఎందుకు అంత ముఖ్యమైనది? మన తలరాతలు ఈ రాత్రే నిర్ణయించబడతాయా? అసలు ఈ రోజున మనం ఎలాంటి ఆమల్ అంటే పుణ్యకార్యాలు చెయ్యాలి? ఈ వీడియోలో షబే బరాత్ గురించి పూర్తి వివరాలలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు తప్పక చూడండి. ముందుగా షబే బరాత్ అనే పదానికి అర్థం తెలుసుకుందాం. షబ్ అంటే పర్షియన్ భాషలో రాత్రి అని, బరాత్ అంటే విముక్తి లేదా నిర్దోషిగా ప్రకటించడమని అర్థం. అంటే ఇది పాపాల నుండి విముక్తి పొందే రాత్రి. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం షాబాన్ నెల 15వ తేదీ రాత్రిని షబే బరాత్గా జరుపుకుంటారు. రంజాన్ మాసానికి స్వాగతం పలికే మాసం ఈ షాబాన్ మాసం. ఈ రాత్రికి ఉన్న గొప్పతనం గురించి అనేక హదీసులలో ప్రస్తావించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లుగా ఈ రాత్రి అల్లాహ్ తన సృష్టివైపు చూస్తాడు. బనూ కల్బ్ గోత్రానికి చెందిన గొర్రెల వెంట్రుకల కంటే ఎక్కువ మంది పాపాత్ములను అల్లాహ్ ఈ రాత్రి క్షమిస్తాడని ఒక రివాయతులో ఉంది. అల్లాహ్ సుబ్హానవతాలా సూర్యాస్తమయం తర్వాత మొదటి ఆకాశంపైకి వచ్చి ఇలా అడుగుతాడు: ఎవరైనా క్షమాపణ కోరేవారున్నారా? నేను వారిని క్షమిస్తాను. ఎవరైనా రిజ్క్ అంటే జీవనోపాధి కోరేవారున్నారా? నేను వారికి రిజ్క్ ఇస్తాను. ఎవరైనా కష్టాల్లో ఉన్నారా? నేను వారి కష్టాలు తీరుస్తాను. తెల్లవారే వరకు అల్లాహ్ ఈ పిలుపునిస్తూనే ఉంటాడు. అందుకే ఇది దువాలు స్వీకరించబడే గొప్ప రాత్రి. చాలామందికి ఒక సందేహముంటుంది: మన తలరాతలు ఈ రాత్రే రాస్తారా అని. కొంతమంది పండితుల అభిప్రాయం ప్రకారం వచ్చే ఏడాది జరగబోయే ముఖ్యమైన విషయాలు అంటే ఎవరు పుడతారు, ఎవరు మరణిస్తారు, ఎవరికి ఎంత రిజ్క్ లభిస్తుంది అనే విషయాలను అల్లాహ్ ఈ రాత్రి ఫరిష్టలకు అంటే దైవదూతలకు అప్పగిస్తాడు. అందుకే ఈ సమయంలో మనం అల్లాహ్ ఆరాధనలో ఉండి మన భవిష్యత్తు బాగుండాలని దువా చేసుకోవడం ఎంతో మంచిది. మరి ఈ రాత్రిని మనం ఎలా గడపాలి? నఫిల్ నమాజ్. వీలైనంత ఎక్కువ నఫిల్ నమాజులు చదవండి. సలాతు తస్బీహ్ చదవడం చాలా శ్రేష్టం. పవిత్ర ఖురాన్ను పఠించండి. ముఖ్యంగా సూరహ్ యాసీన్ చదవడం అలవాటు చేసుకోండి. ఇస్తిగ్ఫార్. మనస్ఫూర్తిగా మన పాపాలకు పశ్చాత్తాపపడి అస్తగ్ఫిరుల్లాహ్ అని చదువుతూ క్షమాపణ కోరండి. దేవుని వర్ణించడం సల్లల్లాహు అలైహి వసల్లం ఈ రాత్రి జన్నతుల్ బఖీ అంటే మదీనాలోని శ్మశాన వాటికకి వెళ్లి చనిపోయిన వారి కోసం దువా చేశారు. కాబట్టి వీలైతే దగ్గర్లోని ఖబరస్థాన్కి వెళ్లి మన పూర్వీకుల కోసం దువా చెయ్యండి. కాని అక్కడ అనవసరమైన హంగామా చెయ్యకూడదు. షాబాన్ 15వ తేదీ పగలు అంటే రాత్రి గడిచిన తర్వాతి రోజు ఉపవాసం ఉండడం సున్నత్. అయితే ఇంతటి కారుణ్యం కురిపించే ఈ గొప్ప రాత్రినాడు కూడా అల్లాహ్ 5 రకాల మనుషులను అస్సలు క్షమించడని హదీసుల్లో ఉంది. ఆ 5గురు ఎవరంటే: మొదటిది ముష్రిక్ అంటే అల్లాహ్కు సాటి కల్పించేవారు లేదా షిర్క్ చేసేవారు. రెండవది ముషాహిన్ అంటే తమ మనస్సులో ఇతరుల పట్ల అసూయ, ద్వేషం లేదా పగను పెంచుకునేవారు. మూడవది తల్లిదండ్రుల మాట విననివారు లేదా వారిని బాధపెట్టేవారు. నాలుగవది బంధుత్వాలను తెంచుకునేవారు అంటే తమ బంధువులతో మాట్లాడకుండా దూరంగా ఉండేవారు. ఐదవది మత్తుపానీయాలకు లేదా మద్యానికి బానిసలైనవారు. కాబట్టి ఈ రాత్రి ఆరాధన చెయ్యడానికి ముందే మనం ఎవరిపైనైనా కోపముంటే క్షమించేయాలి, తల్లిదండ్రులను సంతోషపెట్టాలి. అప్పుడే అల్లాహ్ మన ఆరాధనలను స్వీకరిస్తాడు. కానీ గుర్తుంచుకోండి, ఈ రాత్రిని పండుగలా మార్చకండి. టపాసులు కాల్చడం, వంటకాలతో సమయం వృధా చెయ్యడం, రోడ్లమీద తిరగడం వంటివి ఇస్లాం పద్ధతి కాదు. ఇది ఆరాధన రాత్రి, వినోదాల రాత్రి కాదు. షబే బరాత్ రాత్రి జాగరం చెయ్యడం ఫర్జ్ అంటే తప్పనిసరి కాదు. ఇది కేవలం నఫిల్ అంటే ఐచ్ఛికం మాత్రమే. మిత్రులారా, షబే బరాత్ నమాజ్కు ఇన్ని రకాతులు అని లెక్కలేదు. ఇది నఫిల్ ఇబాదత్ కాబట్టి మీరు 2 రకాతులు చొప్పున ఎంతసేపైనా చదవొచ్చు. కాని పెద్దల సాంప్రదాయం ప్రకారం చాలామంది మగ్రిబ్ నమాజ్ తర్వాత 6 రకాతులు చదువుతారు. మొదటి 2 రకాతులు ఆయుష్షు కోసం, రెండవ 2 రకాతులు రిజ్క్ కోసం, మూడవ 2 రకాతులు కష్టాల నివారణ కోసం చదువుతారు. అలాగే ఈ రాత్రి 4 రకాతుల సలాతు తస్బీహి చదవడం అస్సలు మర్చిపోకండి. ఇది మీ పాపాలను కడిగేస్తుంది. ఈ రాత్రి మొత్తం మెలకువగా ఉండి ఇబాదత్ చేస్తే చాలా పుణ్యం అంటే సవాబ్ లభిస్తుంది. కాని ఒకవేళ ఎవరైనా జాగరం చెయ్యకుండా నిద్రపోతే వారికి ఎలాంటి పాపం అంటుకోదు.
ఇది పూర్తిగా మీ ఓపికపై ఆధారపడి ఉంటుంది. చాలామంది రాత్రంతా జాగరం పేరుతో మెలకువగా ఉండి తెల్లవారుజామున నిద్రముంచుకు రావడంతో ఫజర్ నమాజ్ వదిలేస్తుంటారు. జాగరం చెయ్యడం నఫిల్ అంటే అదనపు పుణ్యం. ఫజర్ నమాజ్ చదవడం ఫర్జ్ అంటే తప్పనిసరి. నఫిల్ కోసం ఫర్జును వదిలేయడం చాలా పెద్ద తప్పు. ఫజర్ నమాజ్ పోగొట్టుకునేలా జాగరం చెయ్యడం వల్ల ప్రయోజనం లేదు. సులభమైన మార్గం: మీకు రాత్రంతా జాగరం చేసే ఓపిక లేకపోతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన ఈ పని చెయ్యండి. ఎవరైతే ఇషా నమాజ్ను జమాత్తో చదువుతారో వారికి సగం రాత్రి ఇబాదత్ చేసిన పుణ్యం లభిస్తుంది. ఎవరైతే ఫజర్ నమాజ్ను కూడా జమాత్తో చదువుతారో వారికి రాత్రంతా ఇబాదత్ చేసిన పుణ్యం లభిస్తుంది. సహీహ్ ముస్లిం హదీస్ నంబర్ 655. వీలైనంత వరకు కొంతసేపు ఇబాదత్ చేసి పడుకోండి. మళ్లీ తెల్లవారుజామున తహజ్జుద్ సమయానికి లెగిచి నమాజ్ చదువుకొని ఫజర్ నమాజ్ తప్పకుండా ఆచరించండి. ఇది ఉత్తమమైన పద్ధతి. చాలామందికి సందేహముంటుంది, షబే బరాత్ రోజున మేము నఫిల్ నమాజులు చదవాలా లేక ఖజాయే ఉమ్రీ అంటే వదిలేసిన నమాజులు చదవాలా అని. దీనికి సమాధానమేంటంటే ఖజా నమాజులే ముఖ్యం. ఎందుకంటే నఫిల్ నమాజ్ అనేది బహుమతి లాంటిది, కానీ ఫర్జ్ నమాజ్ అనేది అప్పులాంటిది. మన తలమీద అప్పు పెట్టుకుని బహుమతులు ఆశించడం సరైన పద్ధతి కాదు కదా. అందుకే మీకు గనక చాలా ఖజా నమాజులు ఉంటే ఈ రాత్రి ఎక్కువ సమయం వాటిని పూర్తి చేయడానికే కేటాయించండి. ఉదాహరణకు, ఈ రాత్రి మీరు ఒక 20 రకాతుల నఫిల్ చదివే బదులు ఒక 5 రోజుల ఫజర్ ఖజా నమాజులు చదవడం అల్లాహ్ దగ్గర ఎక్కువ ఇష్టపడదగినది. కాబట్టి వీలైనంతవరకు ఖజా నమాజులు చదవండి. చివర్లో సలాతుత్ తస్బీహ్ లేదా ఇతర నఫిల్ నమాజులు కూడా చదువుకోవచ్చు. మిత్రులారా, మన పెద్దలు ఒక అద్భుతమైన మాట చెప్పారు. రజబ్ నెల విత్తనం నాటే నెల, షాబాన్ నెల ఆ విత్తనానికి నీరు పోసే నెల, మరియు రంజాన్ నెల పంటను కోసే నెల. దీని అర్థమేంటంటే, ఎవరైతే రజబ్లో ఇబాదత్ అనే విత్తనాన్ని నాటరో, షాబాన్లో కన్నీళ్లతో దానికి నీరు పోయరో, వారు రంజాన్లో పుణ్యాలు అనే పంటను ఎలా కోయగలరు? రజబ్ నెల వెళ్ళిపోయింది, కాని ఇప్పుడు మనం షాబాన్ నెలలో ఉన్నాం. ఇదే ఆ విత్తనానికి నీరు పోసే సమయం. ఈ షబే బరాత్ రాత్రి మనం చేసే దువాలు, చదివే నమాజులు, అడిగే క్షమాపణలే మన రంజాన్ పంటకు నీరులాంటివి. ఇప్పుడే మనం మనస్సును శుభ్రం చేసుకుంటే రంజాన్ వచ్చేసరికి మన ఇబాదత్లో మాధుర్యం దొరుకుతుంది. కాబట్టి రంజాన్ వచ్చాక చూద్దాంలే అని వాయిదా వేయకండి. పంట చేతికి రావాలంటే ఇప్పటినుండే కృషి చెయ్యాలి. అల్లాహ్ మనందరికీ ఆ భాగ్యాన్ని ప్రసాదించుగాక. యా అల్లాహ్, మా పాపాలను మన్నించు, మా మనస్సుల్లో ఉన్న ద్వేషాలను తొలగించు, వచ్చే రంజాన్ మాసాన్ని చేరుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించు. ఆమీన్. ఇక సలాతుల్ తస్బీహ్ నమాజ్ ఎలా చదవాలి అనే సందేహం చాలామందికి ఉంటుంది. దీని గురించి నేను ఇంతకు ముందే మన ఛానల్లోని షబే మేరాజ్ వీడియోలో చాలా క్లియర్గా చేసి చూపించాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఈ వీడియో అయిపోయాక అది తప్పకుండా చూడండి, మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో 2 రకాతుల నఫిల్ నమాజ్ ఎలా చదవాలో చూడండి. నియత్ అనేది ప్రధానంగా మనసులో అనుకోవడం. మీరు నోటితో చెప్పకపోయినా మనసులో అనుకుంటే సరిపోతుంది. కానీ నోటితో స్పష్టంగా చెప్పుకోవాలంటే నేను 2 రకాతుల నఫిల్ నమాజ్ అల్లా కోసం కిబ్లా వైపు ముఖం చేసుకుని చదవబోతున్నాను. అల్లాహు అక్బర్. సుబ్హానక అల్లాహుమ్మ వ బిహమ్దిక వ తబారక ఇస్ముక వ తఆలా జద్దుక వ లా ఇలాహ గైరుక. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين. إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. آمين. بسم الله الرحمن الرحيم. والعصر إن الإنسان لفي خسر
إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. الله أكبر. 3 సార్లు చదవాలి. سبحان ربي العظيم سبحان ربي العظيم سبحان ربي العظيم سمع الله لمن حمده ربنا ولك الحمد. الله أكبر. 3 సార్లు చదవాలి. سبحان ربي الأعلى سبحان ربي الأعلى سبحان ربي الأعلى. الله أكبر. الله أكبر. 3 సార్లు చదవాలి. سبحان ربي الأعلى سبحان ربي الأعلى سبحان ربي الأعلى. الله أكبر. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين. إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. آمين. بسم الله الرحمن الرحيم. إنا أعطيناك الكوثر فصل لربك وانحر إن شانئك هو الأبتر. الله أكبر. 3 సార్లు చదవాలి. سبحان ربي العظيم سبحان ربي العظيم سبحان ربي العظيم سمع الله لمن حمده ربنا ولك الحمد. الله أكبر. سبحان ربي الأعلى سبحان ربي الأعلى سبحان ربي الأعلى. الله أكبر. الله أكبر. سبحان ربي الأعلى سبحان ربي الأعلى سبحان ربي الأعلى. الله أكبر. تشهد. التحيات لله والصلوات والطيبات. السلام عليك أيها النبي ورحمة الله وبركاته. السلام علينا وعلى عباد الله الصالحين. أشهد أن لا إله إلا الله وأشهد أن محمدا عبده ورسوله. درود. اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. دعاء. اللهم إني ظلمت نفسي ظلما كثيرا ولا يغفر الذنوب إلا أنت فاغفر لي مغفرة من عندك وارحمني إنك أنت الغفور الرحيم. سلام. السلام عليكم ورحمة الله
السلام عليكم ورحمة الله.